స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్తారండి. ఏంటి అంటే, మన మనసులో పవిత్రమైన ఆశయం, పవిత్రమైన సంకల్పం, ఒక దృఢమైన పట్టుదల, పవిత్రమైన సంకల్పం ఉండాలి, దృఢమైన పట్టుదల ఉండాలి. దృఢమైన పట్టుదల మన పవిత్రమైన సంకల్పానికి తోడు కావాలి. ఉంటే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు, ప్రపంచం మనల్ని అనుసరిస్తుంది అని ఆయన చెప్పేవారు. దీనికి ఉదాహరణగా ఆయన బాల్యంలో జరిగిన ఒక చిన్న సంఘటనని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానంద పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్న రోజుల్లో, అంటే అతని చిన్నతనంలో, అతని గురువు గారు ప్రతి ఒక్క విద్యార్థిని లేపి భవిష్యత్తులో నువ్వేమవుతావని అడిగారు. ఒక అబ్బాయి న్యాయవాదిని అవుతానన్నాడు, ఇంకొక వ్యక్తి జడ్జి అంటే న్యాయమూర్తిని అవుతానన్నాడు, డాక్టరు, సైంటిస్టు, రకరకాలుగా చెప్పారు. స్వామి వివేకానంద ఏంటంటే పాఠశాలకి ఎలా వెళ్ళి వచ్చారంటే ఒక టాంగా అంటే గుర్రపు బగ్గి మీద వెళ్ళి వచ్చేవారు. ఆ గుర్రపు నడిపే అతను చాలా చాకచక్యంగా ఆ గుర్రాన్ని ఎవరి మీదకి కాకుండా కంట్రోల్ చేయడం, మిగతా వాళ్ళని జనాలను తప్పిస్తూ ఇతర వాహనాలను తప్పిస్తూ తీసుకువెళ్ళడం ఇతని ఆ బాల్యంలో అతన్ని ఆకర్షించింది. దాంతో వివేకానంద లేచి ఉపాధ్యాయుడికి, నేను పెద్ద అయితే టాంగా డ్రైవర్ అంటే గుర్రం నడిపేవాడిని అవుతాను, గుర్రపు బండిని నడిపేవాడిని అవుతాను అని చెప్పడం జరిగింది. సో ఉపాధ్యాయుడితో సహా మిగతా విద్యార్థులందరూ ఫక్కుని నవ్వారు, పెద్దగా నవ్వారు, ఎగతాళి చేశారు. కానీ అప్పుడు వివేకానంద చాలా బాధపడ్డారు ఆ విషయం అది గమనించి. ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూ చిన్నబుచ్చుకున్న మనసుతో కూర్చుంటే తల్లి భువనేశ్వరీదేవి అంటే ఒక గొప్ప నాయకుడిని, ఒక ఉన్నతమైన ఆశయాలు, ఒక దృఢమైన క్యారెక్టర్ ఉన్న మనిషిని కన్నా తల్లి కూడా అలాగే ఉంటుంది కదా. సో ఆవిడ, ఎందుకు నేను ఏడుస్తున్నామంటే పాఠశాలలో జరిగిన విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. చెప్తే, ఎందుకు ఏడుస్తావు ఇలా రా నాతో అని ఇంటి దగ్గర ఒక గదిలో ఉన్న భగవద్గీత పటం. ఏంటి భగవద్గీత పటం అంటే, ఈ యుద్ధ రంగంలో ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి రథం మీద కూర్చొని, అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, రథం మీద ఆయన కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు రథం మీద కూర్చొని వెనక్కి తిరిగి అర్జునుడితో చెప్తున్న పటం భగవద్గీత పటం అందరికీ తెలిసిందే. దాన్ని చూపించి, శ్రీకృష్ణుడు కూడా రథసారథే కదా, అర్జునుడు రథాన్ని నడిపాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు రథాన్ని నడపడం వల్ల సమాజానికి చీడపురుగులైనటువంటి దుర్మార్గులు నశించారు, అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు. నిజానికి కురు పాండవ పక్షాల్లో, కౌరవుల్లో పాండవుల్లో ఇద్దరూ సమాన బంధువులు అయినా బంధుత్వం వల్ల కానీ స్నేహం వల్ల కానీ ఎటువంటి వ్యామోహానికి లోను కాకుండా శ్రీకృష్ణుడు ధర్మం పక్షాన్ని నిలబడ్డాడు. అలాగే నువ్వు మామూలు టాంగా డ్రైవర్ కాకూడదు, నీ జ్ఞానంతో సమాజాన్ని ముందుకు నడిపే బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఒక బండిని నడపడం కాదు, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ముందుకు నడిపించాలి అని చెప్పడం జరిగింది. తల్లి ఇచ్చిన మాటల్ని ఆదర్శంగా తీసుకున్న స్వామి వివేకానంద, అంటే అప్పుడు నరేంద్రనాథ్ దత్త అతని పేరు, సన్యాసం తీసుకున్న తర్వాత స్వామి వివేకానంద అయింది. ఆయన ఏ విధంగా దేశాన్ని, మన దేశ ఖ్యాతిని నలుమూలలో ఇనుమడింపజేశారు, అదే సమయంలో ప్రపంచంలో ఎంతోమందికి ఎలాగ ప్రేరణగా నిలిచారు. తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస పేరుతో రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఎంతోమందికి ఏ విధంగా కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ప్రేరణగా నిలిచారు. రాబోయే 1000 ఏళ్ళకు కావలసిన జ్ఞానాన్ని ఎలా అందించారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఈ పవిత్రమైన సంక్రాంతి అనే రోజుల్లో మనం ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి చాటింగ్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు గడపడం కాకుండా ఆ రామకృష్ణ మఠం వారి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం ద్వారా, అంటే ఏదో మార్కులు వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి, ఎక్కడితో సరి చదువు అయిపోయింది అనుకోవడం కాకుండా జ్ఞానం అనేది ఒక సముద్రం లాంటిది. అతని పుస్తకాలు చదవడం ద్వారా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే జీవితం చాలా లోతైంది, అదేదో మనకున్న పరిమితమైన బుద్ధితో మన కంట్రోల్లోకి వచ్చేది కాదు. అటువంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని, జీవిత చరిత్రల్ని, వాళ్ళ పుస్తకాలను చదవడం ద్వారా మనమేంటి అనేది మనకు తెలుస్తుంది. కనుక అందరూ ఆ స్వామి వివేకానంద పుస్తకాలు చదివి అతని మార్గంలో నడుస్తారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.